హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసింది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. వెల్కమ్ టు ద ఎపిసోడ్ 20. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కాంపిటీషన్ చేసుకుంటున్నాం కదా సార్. వాళ్ళు చెప్పిన స్టోరీ అని చెప్పుకుంటున్నాం కదా ఒక్కొక్కటి. అందులో ఆల్రెడీ సిఎఫ్ఎస్ గురించి చెప్పుకున్నాం కదా. ఏ కాంప్లెక్స్కి ఇచ్చినా సరే సిఎఫ్ఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని కాన్ఫిగరేషన్, దాని నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, ఆ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ నుంచి ఆ కాంప్లెక్స్ యొక్క బోర్ మ్యాగ్నెట్ అని కట్టాం. అదేవిధంగా ఎలక్ట్రాన్ పేరింగ్ ఎనర్జీ కూడా కట్టాం సార్. ఆ మూడు టాపిక్స్ కూడా బిట్ వచ్చే ఏరియాస్. ఫ్రమ్ లో లెవెల్ ఎగ్జామ్స్ నుంచి హై లెవెల్ ఎగ్జామ్స్ వరకు బిట్స్ వచ్చే ఏరియాస్. ఓకేనండి. ఇప్పుడు చూస్తుంది తమ్నైల్లో చూసినట్టుగా జేటీడీ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద జేటీడీ ఎఫెక్ట్? ఓకేనా సార్? జేటీడీ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద జేటీడీ ఎఫెక్ట్? జాన్ టెల్లర్ డిస్టార్షన్ సార్. ఈ టాపిక్ మీద ఎవ్రీ టైమ్ గేట్, నెట్, బార్క్ ఇలాంటి హైయర్ రేంజ్లో బిట్స్ నేను చూశాను సార్. ఆ సెట్లో మ్యాక్సిమం రాలేదు. వస్తే ఒకవేళ మనం దాన్ని మిస్ అవ్వకూడదు అనమాట. ఓకేనండి. లో లెవెల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంప్లెక్స్ ఇచ్చి ఇది స్ట్రాంగ్ జాన్ టెల్లర్ డిస్టార్షన్ పొందుతుందా, లేకపోతే వీకా, లేకపోతే మోడరేట్ డిస్టార్షన్ పొందుతుందా అని అడుగుతాడు. ఓకేనండి. అసలు ఏంటి ఈ డిస్టార్షన్, వేటికి వస్తుంది డిస్టార్షన్ అనేది? జేటీడీ మీన్స్ జాన్ టెల్లర్ డిస్టార్షన్. ఓకేనా సార్? ఏంటి సార్ ఈ డిస్టార్షన్? ఈ వేటికి వస్తుంది డిస్టార్షన్స్? Any linear complexes, that means any symmetrical complexes have no distortion. Only the unsymmetrical complexes undergo distortion. ఏవైతే అన్సిమెట్రికల్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటికి మాత్రమే డిస్టార్షన్ వస్తుంది సార్. ఏవైతే సిమెట్రికల్, దట్ మీన్స్ లీనియర్, అలా కాన్ఫిడెంట్గా ఉండే కాంప్లెక్సెస్కి డిస్టార్షన్ అనేది లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాహైడ్రల్ గాని ఉంటేనే దానికి డిస్టార్షన్ ఏమి ఉండదు అనమాట. ఆక్టాహైడ్లో ఏమైనా డివియేషన్ వస్తే, అందులో ఏమైనా డిస్టార్షన్ వస్తే దాని మీద డిస్టార్షన్ జరిగి ఏమైనా సైజ్ మారిపోవడం కానీ, లేకపోతే దాని స్ట్రక్చర్ మారిపోవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టాహైడ్రల్ నుంచి స్క్వేర్ పిరమిడ్ రావాలంటే ఏంటి? ఆక్టాహైడ్రల్ మీద లోన్ పిరమిడ్నే కదా సార్, దానికి స్క్వేర్ పిరమిడ్ అని అంటాం. ఓకేనా? అది ఒక డిస్టార్డ్ స్ట్రక్చర్. దట్ మీన్స్ అన్సిమెట్రికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చరే కదా ఇది కదా సార్. ఆక్టాహైడ్రల్ ఇదే కదా సార్. దీని మీద ఒక లోన్ పేరు ఉంటే దీన్ని ఏమన్నాం? స్క్వేర్ పిరమిడ్ అన్నాం కదా. ఇది ఒక అన్సిమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ ఫార్మ్. ఇలాంటి కాంప్లెక్సెస్కి మనకి జాన్ టెల్లర్ డిస్టార్షన్ అప్లై అవుతుంది. అసలు ఎలా చెప్తాం? ఏ కాంప్లెక్స్కి అయినా జాన్ టెల్లర్ డిస్టార్షన్ అప్లై అవుతుందని ఎలా చెప్తాం? దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. ద కండిషన్స్ ఆఫ్ జేటీడీ. ఏంటి కండిషన్స్ అంటే, మన కాంప్లెక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అయితే T2Z ఈజీ గాను, టెట్రాహైడ్రల్ అయితే ఈజీ T2Z గాను స్ప్లిట్టింగ్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సిఎఫ్ఎస్సి ద్వారా. సిఎఫ్ఎస్సిలోని క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఇది ఒక స్టోరీ అనమాట. ఓకేనా? ముందు చెప్పుకున్నాం కదా. అదేవిధంగా కాంప్లెక్సెస్కి డిస్టార్షన్ ఉంటుంది. ఏ కాంప్లెక్స్ డిస్టార్షన్ ఉంటుంది అని జాన్ టెల్లర్ బట్టి చెప్తాడు అనమాట క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం. ఓకేనా? సో ఏదో ఒక ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ తీసుకున్నాం అనుకోండి. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ జాన్ టెల్లర్ డిస్టార్షన్ పొందుతుందా లేదని చెప్పడానికి కొన్ని కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటంటే, ఇఫ్ కాంప్లెక్స్ హ్యావింగ్ T2Z సిమెట్రికల్ ఈజీ. మనం ఆక్టాహైడ్రల్ గురించి మాట్లాడుకుంటున్నాం. టెట్రాహైడ్రల్ అయినప్పుడు TTE అంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టాహైడ్రల్ అయినప్పుడు అయితే T2Z సిమెట్రికల్, ఈజీ సిమెట్రికల్ అయితే, ఇఫ్ మాల్ కాంప్లెక్సెస్ హ్యావింగ్ T2Z అనేది సిమెట్రికల్ లోను, ఈజీ అనేది సిమెట్రికల్ లోను ఉంటే, దట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ హ్యావింగ్ నో డిస్టార్షన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సిమెట్రికల్ మాలిక్యూల్స్ హ్యావ్ నో డిస్టార్షన్. దాంట్లో ఆ మాలిక్యూల్స్ లో లేదా ఆ కాంప్లెక్స్ లో ఎటువంటి డిస్టార్షన్ ఉండదు అనమాట. ఆక్టాహైడ్రల్ గానే ఉంటుంది, టెట్రాహైడ్రల్ గానే ఉంటుంది. ఓకేనా? ఇందులో అన్సిమెట్రికల్ వస్తే మనకి డిస్టార్షన్ వస్తుంది అంటున్నాం. అసలు ఏంటి T2Z సిమెట్రికల్, ఈజీ అన్సిమెట్రికల్ చెప్పుకుందాం. ఓకేనా? అందుకు కండిషన్ చూసుకుందాం. అదేవిధంగా 4 ఛాన్సులు ఉన్నాయి కదా. T2Z సిమెట్రికల్, ఈజీ అన్సిమెట్రికల్ అయితే, అన్సిమెట్రికల్ అనే పదము వచ్చిందంటే మాత్రం మీరు డిస్టార్షన్ వచ్చినట్టే.
ఎలాంటి డిస్టార్షన్ వస్తుంది? స్ట్రాంగ్ వస్తుందా, వీక్ వస్తుందా, మోడరేట్ వస్తుందా? అన్సిమెట్రికల్ వచ్చిందంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ డిస్టార్షన్ సార్, స్ట్రాంగ్ జేటీ డిస్టార్షన్. ఓకేనండి. ఇంకొక ఛాన్స్ ఏముంది సార్? T2Z అన్సిమెట్రికల్, ఈజీ అన్సిమెట్రికల్. రెండు అన్సిమెట్రికల్ వస్తే ఇంకా స్ట్రాంగ్ డిస్టార్షన్ కదా సార్. అగైన్ స్ట్రాంగ్ డిస్టార్షన్, స్ట్రాంగ్ జాన్ టెలర్ డిస్టార్షన్. ఇంకొక ఛాన్స్ ఏంటి సార్? G2Z అన్సిమెట్రికల్, ఈజీ సిమెట్రికల్. ఓకేనా సార్. ఇక్కడ మోడరేట్ గా వస్తుంది సార్ జాన్ టెలర్ డిస్టార్షన్, మోడరేట్ జాన్ టెలర్ డిస్టార్షన్. ఎందుకు మోడరేట్ అనుకున్నాం, ఎందుకు తక్కువ వస్తుంది? ఇక్కడ ఈజీ అనేది సిమెట్రికల్. ఈజీ ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి సార్? ఎలాంగ్ ది యాక్సిస్ ఉంటాయి కదా, వాటి అవే సిమెట్రికల్ గా ఉంటే కొంచెం డిస్టార్షన్ అనేది తక్కువగా ఉంటుంది. T2Zలో ఇన్ బిట్వీన్ యాక్సిస్ కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దట్. కానీ అది కూడా అన్సిమెట్రికల్ అయింది అనుకో కొంచెం డిస్టార్షన్ అనేది స్ట్రక్చర్లోనే కొంచెం డీవియేషన్స్ వస్తాయని చెప్పు ఈ జాన్ టెలర్ డిస్టార్షన్ చెప్పాడు. ఈ 4 కండిషన్స్ 1, 2, 3 దీస్ 4 కండిషన్స్ ఆర్ జాన్ టెలర్ డిస్టార్షన్ కండిషన్స్. ఏ కాంప్లెక్స్ కి అయితే ఈ 4 కండిషన్లో ఏమైనా అప్లై అయినట్లయితే దానికి మనం డిస్టార్షన్ చెప్పొచ్చు అనమాట. ఓకేనా? కొంచెం స్నాప్ తీసుకోండి సార్. రెడీ 1, 2, 3. ఓకేనా? ఈ 4 కండిషన్స్ కూడా నేను ఇప్పుడు అసలు ఏంటి సిమెట్రికల్, ఏంటి అన్సిమెట్రికల్ చెప్పుకుంటాం. T2Z డైరెక్ట్ గా 4 కండిషన్ చెప్పుకున్నాం కదా. ఈ కాంప్లెక్స్ హ్యావింగ్ ఏదైనా కాంప్లెక్స్ ఈ 4 కండిషన్ కలిగినట్లయితే దానికి సిమెట్రికల్, దాని డిస్టార్షన్, నో డిస్టార్షన్, స్ట్రాంగ్, మోడరేట్ అనుకున్నాం కదా. అసలు ఏంటి సిమెట్రికల్ ఎలా చెప్తాం, T2Zకి ఎలా చెప్తాం, ఈజీకి ఎలా చెప్తాం చూద్దాము. T2Z ఆర్బిటల్స్ ఏంటి సార్? ఆల్రెడీ మీకు డయాగ్రామ్స్ కూడా గీసాను. ఆల్ ఆర్ ఇన్ బిట్వీన్ యాక్సిస్. ఓకేనా? అవేంటవి ఇలా ఉంటాయి కదా. 3 ఆర్బిటల్స్ కూడా dxy, dyz, dzx. ఓకేనా? ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ లో దీనిలో T2Z 0 కానీ T2Z 3 కానీ T2Z 6 కానీ ఉన్నట్లయితే దోస్ ఆర్ సిమెట్రికల్. మీరు ఒకసారి చూసుకోండి. 0 అయితే సిమెట్రికల్ అనేది నార్మల్గా ఉంటుంది. ఓకేనా? కంప్లీట్లీ ఫిల్డ్ లేదా కంప్లీట్లీ హాఫ్ ఫిల్డ్ అయితే మనం ఏమనుకున్నాం స్టేబుల్ అనుకున్నాం కదా. దట్ ఈస్ ద సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ T2Z. ఓకేనా? 3 అయితే హాఫ్ ఫిల్డ్ ఉంటుంది, 6 అయితే మోర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ స్టేబుల్ అండ్ సిమెట్రికల్. ఓకేనా? అట్లాంటి వాటిని సిమెట్రికల్ అని అంటాం. ఇంకే కండిషన్స్ ఉన్నాయి అన్సిమెట్రికల్ ఏం చెప్పొచ్చు? T2Z 1, T2Z 2, T2Z 4, T2Z 5. అంతేనా? ఇంకే కండిషన్ లేవు కదా. ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్స్ నిండి ఉన్నాయి కదా సార్. దోస్ ఆర్ అన్స్టేబుల్ అండ్ అన్సిమెట్రికల్. ఓకేనా? దీస్ ఆర్ T2Z అన్సిమెట్రికల్. ఓకేనా సార్? అదే విధంగా ఈజీకి చెప్పండి. ఈజీ 2 ఆర్బిటల్స్ ఉంటాయి అన్నాం కదా. దోస్ ఆర్ అలాంగ్ ద యాక్సిస్ dx² - y² dz². ఓకేనా? వీటిని ఎప్పుడు సిమెట్రికల్ అంటాం, ఎప్పుడు అన్సిమెట్రికల్ అంటాం. ఒకవేళ ఈజీ 0, ఈజీ 4 అయితే దోస్ ఆర్ సిమెట్రికల్. ఎందుకంటే కంప్లీట్లీ అన్ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్. ఓకేనా? అన్సిమెట్రికల్ అయితే ఈజీ 1, ఈజీ 3 ఆర్ అన్సిమెట్రికల్. ఓకే? ఇక్కడ ఉండిపోయింది. ఈజీ 1 అయింది, 4 అయింది, 3 అయింది, 2 ఉండిపోయింది కదా. 2కి స్పెషల్ కండిషన్స్. ఒకవేళ ఇఫ్ కాంప్లెక్స్ హ్యావింగ్ హై స్పిన్ కాంప్లెక్స్, హై స్పిన్ అయితే హై స్పిన్ కాంప్లెక్స్ అని ఎలా అంటాం సార్? ఇఫ్ లైగాండ్స్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్. ఒకవేళ ఆ కాంప్లెక్స్ అనేది వీక్ ఫీల్డ్ కలిగి ఉంటే ఆ కాంప్లెక్స్ ని హై స్పిన్ కాంప్లెక్స్ అని, స్ట్రాంగ్ ఫీల్డ్ కలిగి ఉంటే లో స్పిన్ కాంప్లెక్స్ అని అనుకున్నాం. ఓకేనా? ఒకవేళ ఆ కాంప్లెక్స్ లో ఈజీ 2 ఉండి హై స్పిన్ కాంప్లెక్స్ అయితే ఎలా ఫీల్ అవుతుంది సార్? ఇలా కదా. 1 and 2 దట్ ఈస్ ద సిమెట్రికల్.
ఒకవేళ అది లో స్పిన్ అయితే ఏమనుకున్నాం, ఎగ్నెస్ట్ ద హున్స్ టూలు పేరేప్ అయిపోద్ది వెంటనే. సో అన్సిమెట్రికల్, అంతే కదా, అందుకే స్పెషల్ కండిషన్ అన్నాను నేను. ఓకేనా, చూడండి సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ఎలా చెప్తాం, కండిషన్ చెప్పాను నేను, సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ఎలా ఉంటాయో చెప్పాను. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని మనం చెక్ చేద్దాం జాయింటెడ్ డిస్టెన్స్ ఉంటుందా లేదా అని. ఇది ఆసెట్ బిట్. ఓకేనా సార్, దాని ఫర్దర్గా అంటే ఇది నెట్లో గేట్లో ఇవ్వడానికి కాదు, ఒకవేళ ఇచ్చినా పోదన్నమాట, మనం ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాం కాబట్టి. ఒకవేళ ఆసెట్ లెవెల్లో ఇస్తే సిమెట్రికల్ అన్సిమెట్రికల్ గాని అడుగుతాడు, లేదా ఒక కాంప్లెక్స్ ఇచ్చి ఈజీ ఎగ్జిబిట్ జాయింటెడ్ డిస్టార్షన్ నాట్ అని అంటాడు. ఓకేనా, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదామా. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ జస్ట్ స్నాప్ తీసుకోండి సార్. రెడీ, 1 2 3. ఓకే, ఓకేనా. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోవడం, కాన్సెప్ట్ తెలిసింది, దేని జాయింటెడ్ డిస్టార్షన్ అంటున్నాం. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ తీసుకుంటే దాని జాయింటెడ్ డిస్టార్షన్ ఉంటుందా లేదా అని చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్ నోన్ ఎగ్జాంపుల్ పొటాష్ FeCN6 6 times, ఓకేనా, 2-. ఓకేనా సార్, ఒక 3-4 ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీకు టెస్ట్ యువర్ సెల్ఫ్ ఇస్తాను, ఒక 3. ఓకేనా, MnH2O 6 times 2+. ఒకటేమో హై స్పిన్ తీసుకున్నాను, ఒకటేమో లో స్పిన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్ ఎలా ఇచ్చాడు సార్, లేదా ఒక 4 కాంప్లెక్స్ ఇచ్చి విచ్ కాంప్లెక్స్ హ్యావింగ్ స్ట్రాంగ్ జాయింటెడ్ డిస్టార్షన్ అని అడుగుతాడు. మనం చెప్పాలంటే ఖచ్చితంగా అందులో మనం T2 ఆర్బిటాల్స్ ఈజీ ఆర్బిటాల్స్ చెక్ చేయాలి. ఓకేనా, అలాంటప్పుడు దీని యొక్క ఆక్సిజన్ స్టేట్ కట్టాలి, సెంట్రల్ మెటల్ ఆక్సిజన్ స్టేట్ కట్టాలి. ఎందుకు కట్టాలంటున్నాను, we have find out the electron configuration కదా. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కట్టాలంటే ఆక్సిజన్ స్టేట్ కట్టాలి. ఆన్సర్ ఆక్సిజన్ స్టేట్ 2- కాదు, ఇక్కడ ఆల్రెడీ రాశాను కదా. ఎంత అవుతుంది సార్, 4K ప్లస్ Cn- ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా Fe+2. ఓకేనా, ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ 26, దాని కాన్ఫిగరేషన్ వచ్చేసి 3d6-4s2. ఓకేనా, 3d6-4s2. ఓకేనా, అది ఐరన్ది, మనం మాట్లాడుతుంది ఐరన్ +2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ పోతాయి, దట్ ఈస్ ద 0. ఇప్పుడు ఈ D6 అయాన్స్ ఎలా ఫిల్ అవుతాయి, ఓకే, ఆల్రెడీ తెలుసు మనకి, చెప్పుకున్నాం కదా. ఆక్టాహైడ్రల్లో పైకి ఏమో ఈజీ ఉంటుంది, కిందకేమో T2s ఉంటుంది, నన్ను మాట్లాడుకున్న దీంట్లో. ఓకేనా, ఇది T2z, ఇది ఈజీ. ఓకేనా, ఇప్పుడు ఈ 6 ఎలక్ట్రాన్స్ కూడా ఫిల్ చేయండి. ఓకేనా, 6 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాను ఎలా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే ఒకలాగా, వీక్ ఫీల్డ్ అయితే ఒకలాగా. ఇది Cn- అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే సార్, స్ట్రాంగ్ లైగండ్ కదా, స్ట్రాంగ్ ఫీల్డ్ అయినప్పుడు ఏమవుతుంది, స్ప్లిట్టింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉంటుంది అంటే ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి, 1 2 3 4th ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అగైన్ పేర్ అప్ ద సేమ్ ఫీల్డ్, దట్ ఈస్ ద 4, ఇంకేంది 5 6. ఓకేనా, ఇప్పుడు దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి, T2g6 ఇది 0. ఇప్పుడు మనం చూసుకోవాలి, ఇది T2g6 అనేది సిమెట్రికల్ వస్తుందా, కంప్లీట్లీ ఫిల్ కాబట్టి సిమెట్రికల్. ఓకేనా, T2g సిమెట్రికల్. ఓకేనా, ఈజీ 0 ఆల్సో సిమెట్రికల్. సో మన కండిషన్ ఏంటో చెప్తుంది సార్, జాయింటెడ్ డిస్టార్షన్ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా, దేర్ ఇస్ నో డిస్టార్షన్ బికాస్ ఆఫ్ బోత్ ఆర్ సిమెట్రికల్. ఓకేనా సార్, ఇలా ఐడెంటిఫై చేయాలి, ఇది ప్రాసెస్. ఏ కాంప్లెక్స్ ఇచ్చినా మనం ఐడెంటిఫై చేయాలి, చాలా ఇంపార్టెంట్ సార్. ఎక్కువ రెగ్యులర్గా బిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది చూడండి, దీంట్లో సెంటిమెంటల్ అయాన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అంతా Mn+2 బికాస్ ఆఫ్ 6 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్. ఓకేనా, Mn సార్ అటామిక్ నెంబర్ 25, దట్ ఈ కాన్ఫిగరేషన్ D5s2. D5s2 అంటే Mn+2 ఎంత వస్తుంది, D5 కదా, దట్ ఈస్ 3d5. దీన్ని రాయండి. అగైన్ ఆల్కహాయిడ్ కాంప్లెక్స్, అగైన్ మళ్ళీ ఈజీ పైకి, T2g కిందకి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2 అనేది న్యూట్రల్ లైగండ్ కాబట్టి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ న్యూట్రల్ కానీ వీక్ ఫీల్డ్ కదా సార్, డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎలా ఫెయిల్ అవుతాయి, 1 2 3. అగైన్ ఇక్కడ ఇంకో 4th ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది, డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఇట్ సెపరేట్ ద 5, దట్ ఈస్ ద T2g3 is 2. అగైన్ చూడండి, T2g3 అంటే సిమెట్రికల్.
ఓకేనా. అగైన్ ఇది ఈజీ టూ స్పెషల్ కండిషన్ అనుకున్నాం కదా. ఈజీ టూ అనేది ఏమనుకున్నాం, స్పెషల్ కండిషన్లో ఏమైంది ఇక్కడ వీక్ ఫీల్డ్ లైగండ్ కదా. వీక్ ఫీల్డ్ లైగండ్లో ఈజీ టూ అనేది అగైన్ సిమెట్రికల్. సో బోత్ ఆర్ సిమెట్రికల్, దేర్ ఇస్ నో డిస్టార్షన్, జాయింటల్ డిస్టార్షన్, నో డిస్టార్షన్. ఓకేనా సార్. ఇలా ఏ ఎగ్జాంపుల్ అయినా సరే మనం కట్టవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ కడతారా, టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకేనా ఏమన్నా. ఓకేనా సార్. టెస్ట్ యువర్ సెల్ఫ్ ఇలా 6 కాంప్లెక్సెస్ ఇచ్చాను మీకు. దానికి జాయింట్ అండ్ డిస్టార్షన్ ఉంటుందా ఉండదా, స్ట్రాంగ్ అయితే అలా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుందా, స్లైట్ ఉంటుందా, అది మీన్ మోడరేట్ ఉంటుందా, వీక్ ఉంటుందా అని చెప్పండి. ఓకేనా. ఏం లేదు, జస్ట్ నేను ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్ చెప్పాను. 2 కూడా నో డిస్టార్షన్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి, బోత్ ఆర్ సిమెట్రికల్. ఓకేనా. బోత్ ఆర్ సిమెట్రికల్ వచ్చాయి. దట్ మీన్స్ టీయూజీ అండ్ ఈజీ సిమెట్రికల్, అన్సిమెట్రికల్ చెప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. 6 లైగండ్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్, వీక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ ఎలా ఫిల్ అవుతుంది, ఫిల్ అయితే సిమెట్రికల్ వస్తుంది, అన్సిమెట్రికల్ వస్తుంది అని చెప్పి ఈజీగా చెప్పవచ్చు. ఓకేనా. ఇది సార్ జాయింటల్ డిస్టార్షన్. ఓకేనా. దిస్ ఎపిసోడ్ విల్ బి ఓన్లీ ఆన్ JTD. మై నెక్స్ట్ ఎపిసోడ్ అంటే టుమారో 7 AM స్టాప్ ప్రీవియస్ బిట్స్. ఓకేనా. దీని మీద ఎన్ని ప్రీవియస్ బిట్స్ ఉంటే అన్ని చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంచాను. ఓకేనా. సీ యూ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్, దట్ ఈస్ ప్రీవియస్ బిట్స్ ఆన్ జాయింటల్ డిస్టార్షన్. ఓకేనండి. దిస్ ఈజ్ రాజు, మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. And please like, share and subscribe my channel. Signing off. Jai Hind.